హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతన్నలు ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో ఈరోజు మీ అకౌంట్లో రైతు బంధు డబ్బులు అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం మీ అకౌంట్లో జమ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఒక్క రోజులో రైతన్నలకి ఎన్ని ఎకరాలు ఉన్న వారికి ఎన్ని డబ్బులు తమ ఖాతాలో పడతాయి అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూడండి. అలాగే రైతన్నలకి ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీరు మాత్రం ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈరోజు చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 11వ తారీఖు సోమవారం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనవరి 26వ తారీఖు నుంచి రైతు బంధు డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ చేస్తూ వస్తున్నారు. అలాగే చాలామంది రైతులు తమ అకౌంట్లో రైతు బంధు డబ్బులు పడలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. కొంతమంది రైతులు మాకు ఎకరం 2 ఎకరాలు ఉన్నా సరే మాకు ఇంతవరకు రైతు బంధు డబ్బులు పడలేదు అంటూ చెప్తున్నారు. జనవరి 26 తారీఖు నుంచి నిన్న ఫిబ్రవరి 10 తారీఖు వరకు రైతులకి ఎవరికైతే 20 ఎకరాల లోపు ఉన్న వారికి తమ ఖాతాలో డబ్బులు అయితే జమ అయ్యాయి. కానీ కొంతమంది రైతులకి రైతు బంధు డబ్బులు అయితే జమ కాలేదు. ఎందుకంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ నేను చూపిస్తున్న జిల్లాల్లో ఉన్న రైతులకు మాత్రం తమ ఖాతాలో డబ్బులు అనేది జమ చేశారు. జిల్లాలు చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, జగిత్యాల్, మంచిర్యాల్, కామారెడ్డి, పెద్దపల్లి, కరీంనగర్, నిర్మల్, మంచిర్యాల్, హన్మకొండ, సిద్దిపేట, గోదావరిఖని ఇన్ని జిల్లాల్లో ఉన్న రైతులకి జనవరి 26 తారీఖు నుంచి ఫిబ్రవరి 28 తారీఖు లోపు మీ ఖాతాలో అయితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. అలాగే చాలామంది రైతులు డబ్బులు చాలా ఆలస్యంగా వస్తున్నాయంటూ చెప్తున్నారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లుగా మార్చి 31 తారీఖు లోపు ప్రతి రైతుకి ఎంత పట్ట భూమి ఉన్నా సరే మీ ఖాతాలో డబ్బులు అయితే ఖచ్చితంగా జమ చేస్తామని చెప్పారు. అలాగే చాలామంది రైతులకి పాస్బుక్ కరెక్ట్ లేనందువల్ల రైతు బంధు డబ్బులు అనేది పడట్లేదు. కాబట్టి మీరు మీ దగ్గరలో ఉన్న మీ బ్యాంకు వెళ్ళి మీ పాస్బుక్ ఖాతాని కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఎందుకంటే వచ్చే నెల మార్చి 31 తారీఖు లోపు రైతు బంధు డబ్బులు వేయటం ఆపేస్తామని మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఇంతలోపు రైతన్నులు ఎవరికైతే పాస్బుక్ కరెక్ట్ లేదో మీరు మాత్రం మీ పాస్బుక్ ఖాతాని కరెక్ట్గా చెక్ చేసుకోండి. అలాగే రైతన్నలకి ఎవరికైతే ఈ జనవరి 26 తారీఖు నుంచి ఈ రోజు వరకు డబ్బులు ఎవరికైతే పడ్డ వాళ్ళు ఉన్నారో మీరు కింద కామెంట్ సెక్షన్లో మీ జిల్లా, మీ గ్రామంతో సహా రైతు బంధు డబ్బులు పడ్డాయని కామెంట్ అయితే చేయండి. మీరు ఇలా కామెంట్ చేయడం వల్ల చాలామంది రైతులకి ఎన్ని జిల్లాల వరకు డబ్బులు పడ్డాయి అనేది క్లారిటీగా అర్థమవుతుంది. రైతన్నలకి ఒక్కసారి మీ ఖాతాలో రైతు బంధు డబ్బులు పడగానే మీ మొబైల్కి SMS ద్వారా మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవడానికి మీ దగ్గరలో ఉన్న మీ బ్యాంక్ వెళ్ళి మీ ఖాతా బ్యాలెన్స్ కరెక్ట్గా చెక్ చేసుకోండి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్న 28 లక్షల రైతన్నలకు 1,95 కోట్ల రైతు బంధు డబ్బులు విడుదల చేశామని ఈ అప్డేట్ అయితే ఇచ్చారు. కాబట్టి రైతన్నలు మార్చి 31 తారీఖు వరకు మీ అకౌంట్లో అయితే ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయి. ఎందుకంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఫిబ్రవరి 28 తారీఖు లోపు ఎవరికైతే రైతులకి 10 ఎకరాల లోపు ఉన్నవారికి వాళ్ళకి డబ్బులు వేయటం పూర్తి చేసుకొని మిగతా రైతులకి ఎవరికైతే 30 ఎకరాల లోపు ఉన్నవారికి మార్చి 31 తారీఖు లోపు డబ్బులు వేయటం అనేది కూడా పూర్తి చేసుకుంటామని చాలా స్పష్టంగా మొన్న రైతు బంధు మీటింగ్ సభలో అందరి ముందు చెప్పారు.